మోషే చేసిన ప్రార్థన కీర్తనలు 90వ అధ్యాయం. ఈ కీర్తన భక్తుడైన మోషే రాశాడు. సాధారణముగా అన్ని కీర్తనలు చెప్పనట్టుగా ఇది కూడా కీర్తనగా చెప్పబడలేదు, కానీ ప్రార్థనకు చెప్పబడింది. మోషే చేసిన ప్రార్థన ఈ కీర్తనలో మనం చూడగలం. ఈరోజు మనము మోషే చేసిన ప్రార్థన నేర్చుకుంటున్నాం. కాబట్టి ఈ ప్రార్థన ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోండి. ఈ ప్రార్థన ప్రతి ఒక్కరు కూడా రాసుకోండి. మీ జీవితంలో ప్రతి ఉదయకాలం ప్రతి రోజు ఈ ప్రార్థన మీరు చేయండి. మొట్టమొదటిగా మా దినములు లెక్కించడం మాకు నేర్పుము. కీర్తన 90వ అధ్యాయం 12వ వచనంలో మనం ఈ వాక్యం చూస్తాం. ప్రతి రోజు కూడా ఈ ప్రార్థన నేర్చుకోవాలి. ప్రభా, మా దినములు లెక్కించడం మాకు నేర్పించుము అని ప్రతి రోజు మనం ప్రార్థన చేయాలి. మానవుని యొక్క ఆయుష్ ఎంతో అల్పమైనదో మోషే గుర్తించాడు. అది కేవలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న 80 సంవత్సరాలని కీర్తన 90వ అధ్యాయం 10వ వచనం చూస్తాం. కాబట్టి ఎంత అల్పమైన జీవితంలో దేవునికి ఇష్టకరముగా జీవించుటకు, దేవుని సన్నిధిలో కాలం గడుపుటకు తమ దినములు సరైన రీతిలో వినియోగించుకునేలాగా నేర్పించమని మోషే దేవునికి ప్రార్థన చేస్తాడు. దేవా, మా దినం లెక్కించడం మాకు నేర్పించి. ఈ రోజు మనం ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలండి. ఏదో ఉంటున్నాం కదా, జాబ్కి వెళ్తున్నాం కదా, కెరీర్కి వెళ్తున్నాం కదా, అది ఇది అనుకోవద్దు. ఎందుకంటే మనం ఎవరు కూడా శాస్త్రం కాదు, ఈ లోకం కూడా శాస్త్రం కాదు. ప్రభా, నా దినములు లెక్కించడం నేర్పించము. వీడిని ఆలోచించుకున్నారా? నాకు 20 సంవత్సరాలు వచ్చాయి, నాకు 25 సంవత్సరాలు వచ్చాయి, నాకు 30 వచ్చాయి, నాకు 40 సంవత్సరాలు వచ్చాయి, నాకు 50 సంవత్సరాలు వచ్చాయి. నా జీవితం ఏంటి అని ఆలోచించారా? ఇది ఒక చిన్న జీవితం అండి. ఈ చిన్న జీవితంలో మనం దేవుని మహిమపరచాలి. ఈ చిన్న జీవితంలో మనం పరిశుద్ధంగా జీవించాలి. ఈ చిన్న జీవితంలో పాపానికి, లోకానికి దూరంగా పారిపోవాలి. దేవుడు మనకి మహిమ తీసుకురావాలి. నెంబర్ 2, రెండోదిగా ఉదయం నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము. కీర్తన 90వ అధ్యాయం 14వ వచనం. మానవుని యొక్క ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములని చెప్పబడినప్పటికీ అవి పరిపూర్ణంగా జరుగుతాయా లేదో చెప్పలేము. కాబట్టి రాత్రి గడిచిన తర్వాత ఉదయం సజీవులుగా లేవాలంటే దేవుని కృప ఎంతో అవసరం. చాలా మంది పడుకుంటున్నారు కానీ ఉదయకాలం లేవడం లేదు. కానీ ఈ రోజు మనం లేస్తున్నామంటే దేవుని కృప. మనం ఈ రోజు రాత్రి పడుకొని ఉదయం సజీవులుగా లేవాలంటే దేవుని కృప ఎంతో అవసరం. కాబట్టి మనం కూడా ఇదే ప్రార్థన చేయాలి. ప్రతి రాత్రి పడుకునే ముందర, ప్రభా, రేపు ఉదయ కాలమున నీ కృపను నాకు దయచే ప్రభా, నేను సజీవులు లెక్క నేను లెగాలి ప్రభా, నీ కృప నాకు దయచే ప్రభా అని మనం ప్రార్థన. మూడవదిగా మా చేతి పని స్థిరపరచము. కీర్తన 90వ అధ్యాయం 17వ వచనం. మానవునికి ఆయుష్ కాలం మాత్రమే కాదు, కానీ చేటుకు పనిని ఇచ్చిన వాడు కూడా దేవుడే. చేసే పనిలో దేవుని సహాయం లేకపోతే మనం వర్ధిల్లలేం. ఏసేపు చేసినంత దేవుడు సఫలం చేశాడు కాబట్టి అతని యజమానికి ఏసేపు మీద కటాక్షము కలిగింది. ఆదికాండం 39:3-4. మనం చేసే పనిలో సఫలం అవ్వాలంటే దేవుడే దాన్ని స్థిరపరచాలి. కాబట్టి ప్రార్థన ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఈ రోజు నీ జీవితంలో సక్సెస్ చూడాలన్నా, జయం చూడాలన్నా, నువ్వు చేసే ప్రతి పని కూడా సఫలతను చూడాలన్నా ప్రతి ఉదయకాలం లేచి, ప్రభువా, నా చేతి పని స్థిరపరచు ప్రభువా అని ప్రార్థన చేయండి.